కరెక్ట్. అయితే నాగేశ్వర్ గారు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ స్థాయి నాయకురాలు అంటే కేసీఆర్ కూతురు ఒక ఎంపీ, గతంలో ఒకసారి ఎంపీగా చేశారు, 2 సార్లు ఎమ్మెల్సీ. ఇలాంటి నాయకురాలు జనరల్గా పార్టీకి డిఫర్ అయినప్పుడు వేరే వాళ్ళు ఆహ్వానం పలకడం సాధారణంగా జరిగే అంశం. అయితే అటు బీజేపీ రానివ్వమంటుంది, అవినీతి పనులు మాకు వద్దంటుంది, కాంగ్రెస్లో అడిగే పెట్టనివ్వమంటున్నారు, కేఏ పాల్ ఆఫర్ చేశారు అనేది పాయింట్ ఇక్కడ. అంటే ఎందుకు అలా ఆమెను ఎవరు ఓన్ చేసుకోవట్లేదు, పార్టీలో చేర్చుకోవడానికి సుముఖంగా లేరు పెద్ద పార్టీలు? దీనికి ఎలా చూడాలి దీన్ని? అంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు చేర్చుకోవు అంటే, ఒకటి కవిత వల్ల సిగ్నిఫికెంట్గా తమకు కలిసి వచ్చేటువంటి బలం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్లో పెద్దగా ఆమె వెనకాల ఇప్పటికిప్పుడైతే ఏ ప్రముఖ నాయకుడు, ఏ ప్రముఖ పర్సనాలిటీస్ అయితే రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మీడియా ద్వారా కావచ్చు, ఇతరత్ర మన సమాచారం తెలుసుకున్న రాజకీయ వర్గాల ద్వారా బీఆర్ఎస్లో ఏదో ఒక చీలిక వచ్చి, చిన్న చీలికైనా కవిత వైపు ఒక వర్గం వెళ్ళే వాతావరణం ఎక్కడా లేదు. సో కవిత వెనకాల ఆమెతో పాటు ముందు నుంచి ఉన్న జాగృతి ఫాలోవర్స్ మినహా బీఆర్ఎస్కు సిగ్నిఫికెంట్ డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. బీఆర్ఎస్ నుంచి సిగ్నిఫికెంట్గా ఒక సెక్షన్ కవిత వెనకాల వస్తేనే వాళ్ళని చేర్చుకోవడం వల్ల బీఆర్ఎస్కో బీజేపీకో లాభం జరుగుతుంది. ఇది మొదటి అంశం. రెండవది ఏంటంటే, కవిత కేసీఆర్ అవినీతే చేయలేదు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది కానీ అది కేసీఆర్ కారణం కాదు, హరీష్ రావు కారణం అంటూ ఆమె పొలిటికల్ నెరేటివ్తో వస్తే అది బీజేపీ కాంగ్రెస్తో పొలిటికల్ నెరేటివ్కు పూర్తి విరుద్ధం. కాంగ్రెస్ అయినా ఈ బీజేపీ అయినా ఏం చెప్తుంది, కేసీఆరే దీనికి కర్త కర్మ క్రియ కదా. సో చెప్పేది అది కదా. సో కవిత చెప్పే పొలిటికల్ నరేటివ్ను ఒప్పుకుంటే కాంగ్రెస్ బీజేపీలో వాళ్ళ నరేటివ్ దెబ్బతింటుంది. సో వాళ్ళకి శత్రువు హరీష్ రావు కాదు, కవితకు శత్రువు హరీష్ రావు, వాళ్ళకి శత్రువు కేసీఆర్. శత్రువు అన్న ప్రత్యర్థి అని ఏదన్నానండి. సో మీకు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కేసీఆర్తో కొట్లాడాలని కోరుకుంటే తప్ప హరీష్ రావుతో కొట్లాడాలని కోరుకోరు. కవిత కేసీఆర్తో కొట్లాడటానికి కలిసి వస్తున్న నా నాయకురాలు కాదు, హరీష్ రావుతో కొట్లాడటానికి కలిసి వస్తున్న నాయకురాలు, నాట్ ఈవెన్ కేటీఆర్. అందువల్ల కేటీఆర్లతో పోరాటం చేయని కవితను కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేర్చుకొని తమ నరేటివ్ను తామే పంక్చర్ చేసుకొని, ఇది రెండవది. మూడవది ఏంటి అంటే, ఆమె బయట ఉంటేనే అంటే కాంగ్రెస్లో బీజేపీలో చేరితే మరుక్షణం బీఆర్ఎస్లో ఆమె క్రియేట్ చేసే ప్రకంపనలు ఏమీ ఉండవు. ఎందుకంటే ద మూమెంట్ యూ జాయిన్ రైవల్ పార్టీలు చేరితే బీఆర్ఎస్ శ్రేణులకు ఏమనిపిస్తుంది, ఆమె ఏదో బీఆర్ఎస్ను కాపాడటానికి